హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా మనము డాబా స్టైల్ కాజు మకానా కర్రీ అనేది చేసుకోబోతున్నాం. సో చాలా ఈజీగా మనం ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మనం డాబాకి వెళ్ళి తినకుండా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో మనం ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ ప్రాసెస్ అనేది చేయబోతున్నాము. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో కొన్ని జీడిపప్పులు అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవనేది మనకి బాయిల్ అవ్వాలన్నమాట. సో మనము ఈ ఆనియన్స్ అండ్ జీడిపప్పు మరిగే లోపల మనం ఇంకొక ప్రాసెస్ అనేది చూద్దాము. ఇంకొక స్టవ్ మీద నేను గిన్నె అనేది పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. సో మనం 1 గంట ఆయిల్ అనేది కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. సో మనం ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. సో ఇందులో మనము జీడిపప్పు అనేది వేయించుకోవాలి. మనకి గుళ్ళు ఉంటేనే మనకి దీనికి చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, మనకి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ వచ్చేంత వాటికి మనం వేయించుకోవాలి. అట్లానే మరో పక్కన మనకి ఆనియన్స్ అనేది చూసారా బాయిల్ అవుతున్నాయి. సో మనం బ్రౌనిష్ అనేది వచ్చేసింది అనమాట. మనం ఈ జీడిపప్పులు అనేది ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం అవి ప్లేట్ లోకి మార్చేసుకున్నాం కాబట్టి సో పూల్ మకానా అనేది మనం వేయించుకోవాలి. సో ఇవి కూడా మనం వేయించుకోవాలన్నమాట. సో మనం పూల్ మకానా అనేది మనము సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. క్రిస్పీనెస్ వచ్చేంతటికి మనం వేయించుకోవాలన్నమాట. సో మనకి పూల్ మకానా అనేది వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు కూడా మనం ఇవన్నీ ప్లేట్లోకి మార్చుకుందాం. సో మనం ఆనియన్స్ జీడిపప్పు కూడా మనకి ఉడికినాయి అన్నమాట. సో మనం స్టవ్ అనేది కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఇందులో మనము పూల్ మకానా అనేది తీసేసుకున్నాం కదా, ఇంకొక గంట ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందనమాట. బిర్యానీ ఆకు అనేది వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా షాజీరా, 2 యాలక్కాయలు, లవంగం, 1 ఇంచు దాల్చిన చెక్క అండ్ ఒక ఉల్లిపాయ మనం సన్నగా తరిగి పెట్టుకున్నది. సో ఇందులోనే మనం ఒక పచ్చిమిర్చి అనేది సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకున్నాము. సో ఉల్లిపాయలు అనేది మనకి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. సో మనం ఇప్పుడు ఆనియన్స్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది మనం తీసేసి మెత్తగా అనేది పేస్ట్ చేసుకొని తీసుకొద్దాం. సో చూసారు కదా, చాలా మెత్తగా అనేది నేను పేస్ట్ అనేది చేసుకున్నాను. మనం ఎంత మెత్తగా వేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది మనకి. సో ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ పసుపు అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. సో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది మనకి. సో ఇప్పుడు నేను 3 టమాటాలు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో టమాటా ప్యూరీ అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను.
ప్రాసెస్ అంతా మనం సిమ్ లో పెట్టి వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టి మగ్గనిద్దాం. టమాటా పచ్చివాసన పోయేంత వాటికి మనము సిమ్ లో పెట్టి మగ్గనిచ్చుకుందాం. సో మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు మనము తగినంత కారం, తగినంత ఉప్పు, సో ఇందాక మనం ఏదైతే మనము ఉల్లిపాయలు జీడిపప్పు పేస్ట్ ఏదైతే మనం మెత్తగా చేసుకున్నామో అది యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే మనం ఏవైతే వేసుకున్నామో అవన్నీ మాడకుండా మగ్గటానికి మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసి సిమ్ లో మగ్గనిద్దాం. సో మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్ లో మగ్గనిద్దాం. సో మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో మరొక 5 నిమిషాలు అనేది మనము మగ్గనివ్వాలి. సో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, మనకి ఉడకటం అనేది స్టార్ట్ అయింది. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్నాము. సో మనం పూల్ మక్కని అనేది మెత్తగా ఫాస్ట్ గా అవుతాయి కాబట్టి సో మనం లాస్ట్ లో దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టేజ్ లో అనేది మనము ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో నాకు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది అన్నమాట. మూత పెట్టేసుకొని మనము సిమ్ లో మగ్గనిద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనాకు అండ్ కొద్దిగా గరం మసాలా, అండ్ కొద్దిగా కస్తూరి మేతి, ఇవన్నీ మొత్తం ఒకసారి మనం కలిపేసుకోవాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ గా ముందుగా వేయించి పెట్టుకున్న మక్కానా అనేది మనం యాడ్ చేసేసుకుందాము. సో మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అనేది మనం మగ్గనివ్వాలి. ఫ్రెష్ క్రీమ్ లేదు ఇప్పుడే. సో మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ గా మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది లేకపోతే మనకి పాల మీద ఉన్న మీగడ ఉంటుంది చూసారా, అది తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మగ్గనిద్దాం.
వావ్, చూసారా మనకి ఆయిల్ కూడా మనకి బయటకు వచ్చేసింది. సో నేను స్టవ్ అనేది కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్ గా మనము డాబా స్టైల్ కాజు మకానా మసాలా కర్రీ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. దాంతో నేను రాగి రోటీ అనేది నేను చేసుకొని తింటున్నాను అనమాట. సో మీరు కూడా సింపుల్ గా ఇలానే ఇంట్లో చేసుకొని తినండి. సో ఇందులోకి మనము ఏదైనా తినొచ్చండి, రోటీస్, పూరీస్ అవన్నీ తినొచ్చు. మనం రుమాలి రోటీస్ అయినా ఏదైనా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో మనకి తప్పకుండా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం.